రమణాశ్రమ లేఖలు 20వ లేఖ ఉడత జనవరి 3, 1946. మన ఉడత సహోదరులకు భగవాన్ దగ్గర ఎంత స్వతంత్రమో నీకు తెలుసు కదా. 2-3 ఏళ్ల క్రితం ఆ ఉడతలలో బహు చలాకీగా అల్లరి చేస్తూ ఒక చిలిపివాడు ఉండేవాడు. ఒకసారి ఏదో చదువుకుంటూ వాడొచ్చేసరికి ఆహారం ఇవ్వక ఏమరపాటున కొంచెం ఆలస్యం చేశారు భగవాన్. శ్రీవారు స్వయంగా నోటికి అందిస్తేనే కానీ తినేవాడు కాదా కొంటే. వారు ఆలసించినందుకు కోపించి కాబోలు అందిస్తుంటే కసిక్కన వేలు కొరికాడు. భగవాన్ చిక్కుతులే, అరే దుష్టపిల్లవాడా, వేలు కొరికావే, ఇక నేను నీకు పెట్టను పో అని మందలించి తమ చేతితో ఇవ్వటం మానేశారు కొన్నాళ్ళు. వాడు ఉడుకుంటాడా, కాళ్ళా వేళ్ళా పడి ప్రార్థించడం మొదలుపెట్టాడు. పప్పు కిటికీలో పోసి సోఫా మీద పెట్టి తినమన్నారు భగవాన్. ముట్టుకోలేదు. వారు చూచి చూడనట్లు ఉంటూ వచ్చారు. వాడు కాళ్ళ మీద పాకి, ఒంటి మీద కెగిరి, భుజాలకెక్కి ఏదేదో చూస్తూ ఉంటే, చూడండి వీడు నా వేలు కొరికి నేను పప్పులు ఇవ్వకుంటే తన తప్పు తెలిసి ప్రాధేయపడుతున్నాడిప్పుడు అని భగవంతులందరితో చెప్పి, అరే నీవెందుకు నా వేలు కొరికావు, అందుకే నేను నీకివ్వను, నీకదే శిక్ష, అదిగో అక్కడుంది పప్పు, అది తిను అని కొన్నాళ్ళు తోసివేశారు. వాడు తన పంతం విడవలేదు. రోజులు గడిచినాయి. భక్త పరతంత్రులు కనుక భగవానులే చివరకు ఓడిపోయారు. నాకు అనిపించిందప్పుడు రాజసభక్తులు ఇలాగే సిద్ధి పొందుతారు కాబోలు అని. వాడంతటితో ఆగక సాటివారిని జత చేసుకొని సోఫాకు సరిగ్గా హాలు పైకప్పులో గూడు కట్టాలని ప్రారంభించాడు. ఉడతలన్నీ తాళ్ళు టెంకాయ నార్లు తెచ్చి దూలంలో దోపటం, గాలికి అవి అందరి మీద రాలటం, మన వాళ్ళు కోపించి కట్టనీయక తరమటం జరుగుతూ ఉంటే, గూడు కట్టే వసతి లేకపాయనే అని, వీళ్ళు తరుముతున్నారే అని భగవాన్ ఎంతో తప్పించేవారు. ఆ జీవకారుణ్యం ముఖంలో తాండవించేది. ఈ ఉడతల ఉత్తరం రాశానని ఇవాళ చెబితే భగవాన్ చూసి మందహాసంతో, ఈ ఉడతల కథ ఇంకా ఎంతో ఉంది. మొదట ఈ పై దూలం దగ్గర వాటికి పెద్ద గూడు ఉండేది. పిల్లలకు పిల్లలు, వాటి సంసారం బాగా పెద్దదయ్యింది. సోఫా కింద వాటి ఇష్టం వచ్చినట్లు చర్లాటలాడేవి. ఒకసారి నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి వెనకాల దిండు కింద కొన్ని పిల్లలు దాగి ఉండటం, నేను రాగానే చర్లాబడితే అవి అలాగే సమాధి కావటం జరిగింది. భరించలేక మాధవుడు వాటిని తరిమి ఆ గూడు బల్లలతో మూసివేశాడు. ఇక వాటి గాథ ఎంతో ఉంది రాస్తేను అన్నారు భగవాన్.